హాయ్ జ్యోతిలక్ష్మి, ఎప్పుడు వచ్చారు? ఇయ్యాలే ఉదయం వచ్చావా? మంచిది మంచిది. ఎలా జరిగింది ప్రయాణం? గుడివాడ, గుంటూరు అన్నీ తిరిగేశారమ్మా. ఏం చెప్పండి తమ్ముడు, ఆడ కుర్రోలు దుమ్ము దులిపేశారా. ఏంటాక ఎలాగా? ఎలాగేంటి ఎలాగా చెప్తాను ఎనుకో. గుంటూరు వెళ్ళాను, గుడివాడ వెళ్ళాను, గుంటూరు వెళ్ళాను, గుడివాడ వెళ్ళాను, ఏలూరు నెల్లూరు ఎన్నెన్నో చూశాను. ఎడ చూసినా ఎంత చేసినా ఏదో కావాలంటారు సచ్చినోళ్ళు, ఆటకు వచ్చినోళ్ళు, సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు, అబాబా సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు. గుంటూరు వెళ్ళాను, గుడివాడ వెళ్ళాను, ఏలూరు నెల్లూరు ఎన్నెన్నో చూశాను, చిత్తూరు గుడివాడ ఎన్నెన్నో చూశాను. ఎడపోయినా ఏమి చేసినా ఏదో కావాలంటారు సచ్చినోళ్ళు, ఆటకు వచ్చినోళ్ళు, ఎవవో సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు. కమ్మని పాట చక్కని ఆట కావాలంటారు కొందరు, బుద్ధిగా ఉంటారు కసి కసిగా కొందరు, నన్ను పాడమంటారు పచ్చిగా ఆడమంటారు. నచ్చానంటే జై కొడతారు, నచ్చకపోతే చీ కొడతారు. నచ్చానంటే జై కొడతారు, నచ్చకపోతే చీ కొడతారు. పచ్చి పచ్చిగా పైపడతారు, దుమ్ము కాస్త దులిపేస్తారు పోకిరోళ్ళు, ఎమ పోజుగాళ్ళు, పోకిరోళ్ళు ఎమ పోజుగాళ్ళు, అయ్యో అబ్బ పోజుగాళ్ళు ఎమ పోజుగాళ్ళు. చిత్తూరు వెళ్ళాను, పొందూరు వెళ్ళాను, గుడివాడ వెళ్ళాను, గుంటూరు ఏలూరు నెల్లూరు ఎన్నెన్నో తిరిగాను. ఎడ చూసినా ఏమి చూసినా ఏదో కావాలంటారు సచ్చినోళ్ళు, ఆటకు వచ్చినోళ్ళు, సచ్చినోళ్ళు అబ్బబ్బ ఆటకు వచ్చినోళ్ళు. బందరిలోన అందరిలోన రంభవి అన్నారు, ఒక్కడు రావే అన్నాడు. వైజాగు బాబు చేశాడు టాబు, రేటంతా అన్నాడు, ఆటకు రేటంతా అన్నాడు. అందరి మెచ్చు పొందాలంటే, అందరి మెప్పు పొందాలంటే దేవుడికైనా తరం కాదు. అందరి మెప్పు పొందాలంటే ఆ దేవుడికైనా తరం కాదు. యముండా యముండా, ఆ యముడికైనా తరం కాదు. గట్టి ఆటగాళ్ళు, గట్టి ఆటగాళ్ళు, అబ్బబ్బో గట్టి గట్టి వాళ్ళు ఆటకు వచ్చినోళ్ళు. గుంటూరు వెళ్ళాను, గుడివాడకెళ్ళాను, ఏలూరు నెల్లూరు ఎన్నెన్నో తిరిగాను. ఏమి చేసినా ఏమి చేసినా ఏదో కావాలంటారు ఆటగాళ్ళు, ఆటకు వచ్చినోళ్ళు. ఆ తర్వాత ఏందాక, ఆ తర్వాత నమస్కారం అండి. అయ్యి బాబాయ్, నేనండి జ్యోతిలక్ష్మి. మొన్న ఈ మధ్య మా బావగారు కొడుకు పెళ్ళికి బెజవాడ వెళ్ళామండి. బెజవాడ వెళ్ళామండి. బెజవాడ వెళ్ళారు కదా. బెజవాడలో రూములు ఇల్లు కాస్త ఇరుక్కుంటాయని చెప్పి హోటల్ మనోరమ హోటల్కి వెళ్ళానండి. మనోరమ హోటల్కి వెళ్ళారా? అయితే ఆ మనోరమ హోటల్కి వెళ్ళామండి. ఆప్ కావాలి, ఏ ఊపురా రే సచ్చినాడా, ఊపు కావాలిరా, ఊపు కావాలి. మరి మాట్లాడితే ఏదైనా చెప్పాలంటే మరి ఊపు కావాలి కదా, వాయించు సచ్చినాడా. రూమ్ కావాలని అడిగానండి. మనోరమ హోటల్కి వెళ్ళి రూమ్ కావాలని అడిగాను. ఆ సింగలా డబల్ అని అడిగాను. డబల్ అయ్యాను. ఏసీయా నాన్ ఏసీయా అని అడిగాను. ఏసీయే అన్నానండి. పేరేంటి అన్నాడండి. జ్యోతిలక్ష్మి అన్నానండి. గుబుక్కుమని చూశాడండి. కుటుకుమని నవ్వాడు. గుబుక్కుమని చూశాడు, కుటుకుమని నవ్వాడు. ఎందుకని? అందుకని లేచాడు, కుటుకుమని పిలిచాడు.
గోర్ఖారామ్ సింగ్, ఆపరేటర్ రాజా సింగ్, కిల్లి కొట్టు కిషన్ సింగ్, సూపర్వైజర్ సూపర్ స్టార్ దారా సింగ్. పొగడుకుంటూ వచ్చారు ఆయాసంతో అన్నారు, పొగడుకుంటూ వచ్చారు ఆయాసంతో అన్నారు. ఏమన్నా తెలుసా? జ్యోతిలక్ష్మి చీర కట్టింది, ఆహా చీరకే సిగ్గేసింది. జ్యోతిలక్ష్మి చీర కట్టింది, ఆహా చీరకే సిగ్గేసింది. బుడ్డుకే భయమేసింది, ఊరంతా అర్చేసింది. బుడ్డుకే భయమేసింది, ఊరంతా అర్చేసింది. అన్ని చెప్పి గోలగోలు చేసి చివరికి రూమ్ నెంబర్ 11 ఇచ్చాడండి. రూమ్ నెంబర్. ఇంకా తలుపు తీసి చూస్తే ఏముంది? మంచం మీద పగిలిన గాజు ముక్కలు, మంచం కింద నలిగిన మల్లె మొగ్గలు, మంచం మీద మిగిలిన ఆకువకలు, మంచం చాటు వెలిసిన, మంచం చాటు ఉలికిన పాలచుక్కలు. కంగారు పడి ఏమిటా అని అడిగాను. ఏమన్నారంటే, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు 3 నిద్రలు చేసి వెళ్ళారన్నారు. ఆ నిద్రలో నాకు అలాగే మంచం మీద పడిపోయానండి. నిద్రలోనే నాకు మంచం మీద పడుకున్నాను. పడుకోగానే ట్రింగ్ 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 అని ఫోను, ట్రింగ్ 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 అని ఫోను, ట్రు ట్రు అని బెల్లు, కల్ 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 అని తలుపు. ట్రింగ్ 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 అని ఫోను, ట్రు 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 అని బెల్లు, కల్ 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 అని తలుపు. రా 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 రమ్మని పిలుపు. ఏమిటా అని తలుపు తీయగానే ఫస్ట్ ఫ్లోర్ పాపయ్య, సెకండ్ ఫ్లోర్ రంగయ్య, 3వ ఫ్లోర్ ముత్తయ్య. ఫస్ట్ ఫ్లోర్ పాపయ్య, సెకండ్ ఫ్లోర్ రంగయ్య, 3వ ఫ్లోర్ ముత్తయ్య. లిఫ్ట్ బాయ్ లింగయ్య. పొగడుచుకుంటూ వచ్చారు ఆయాసంతో అన్నారు, పొగడుచుకుంటూ ఏమన్నారండి? జ్యోతిలక్ష్మి చీర కట్టింది, ఆహా చీరకే సిగ్గేసింది. జ్యోతిలక్ష్మి చీర కట్టింది, ఆహా చీరకే సిగ్గేసింది. బుడ్డికే భయమేసింది, ఊరంతా అర్చేసింది. బుడ్డికే భయమేసింది, ఊరంతా అర్చేసింది. ఆ తర్వాత ఎలాగో అలాగా మా ఇంటికి వెళ్ళిపోయానండి. ఇంటికి వెళ్తే గుమ్మానికి మామిడి తోరణాలు. అవును, ఇంటికి వెళ్తే గుమ్మానికి మామిడి తోరణాలు, ఇల్లంతా మనుషులు తిరణాలు, గదిలో కొత్తవి ఆభరణాలు చూసి నవ్వుల బాణాలు. కంగారు పడి ఏమిటా అని అడిగాను. ఎవరో నన్ను పెళ్లి చేసుకోవాలని పెళ్లి చూపులకు వచ్చారన్నారు. అతను చూస్తాడు, త్వరగా రమ్మని ముస్తాబయి చేసి కూర్చోమన్నారు. కూర్చోగానే పెళ్ళి కొడుకు తమ్ముడు, తమ్ముడు గారి తండ్రి గారి తాత, ఆ తాతగారి మన్మడు అర్చుకుంటూ లేచారు, విరుచుకుంటూ అరిచారు, అర్చుకుంటూ లేచారు, విరుచుకుంటూ అరిచారు. ఏమన్నారు తెలుసా? జ్యోతిలక్ష్మి చీర కట్టింది, పాపం చీరకే సిగ్గేసింది. జ్యోతిలక్ష్మి చీర కట్టింది, పాపం చీరకే అబ్బో బాబోయ్ భయమేసింది. ఊరంతా అరిచేసింది. కోపంగా వెళ్ళిపోయారు అండి. అందరి కోసం అలా ఉండాలా? చీర కట్టుకోవాలా? జ్యోతిలక్ష్మి చీర కట్టింది, చీరకే సిగ్గేసింది, ఊరంతా అరిచేసింది. థ్యాంక్ యూ జ్యోతిలక్ష్మి గారు, థ్యాంక్ యూ.